నమస్తే వ్యూవర్స్. దేవి శరణవరాత్రి ఉత్సవాలు స్టార్ట్ అయిపోయినాయి కదా. ఇక మనకు రోజుకో అవతారంలో 9 రోజుల పాటు అమ్మవారు దర్శనాన్ని ఇస్తూ ఉంటుంది. చాలామంది గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటుంటారు కూడా. మరి వాళ్ళ నేను కూడా గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని వచ్చాను. ఆ విశేషాలన్నీ మీతో షేర్ చేసుకోవడం కోసం ఈ వీడియో చేశాను. చలో పదండి చూసేద్దాం వీడియో. దేవి నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదా. ఇక అమ్మవారు మనకి రోజుకో రూపంలో దర్శనమిస్తుంటుంది. శామీర్పేటలోని గడి మైసమ్మ టెంపుల్లో అమ్మవారిని చూడండి ఎలా అలంకరణ చేశారో. చందనం పూసిన ఆ మోము, పున్నమి పుట్టిల్లు లాంటి కండ్లు, ముక్కోటి మెరుపులతో మెరిసిపోతున్న ఆ ముగ్గురమ్మల మూలపుటమును దర్శించుకోవడం నిజంగా మన అదృష్టం. అలాగే పక్కన దుర్గామాత విగ్రహం కూడా పెట్టారు. మొదటి రోజు బాల త్రిపుర సుందరి దేవి, రెండో రోజు మహాలక్ష్మీదేవి, మూడో రోజు లలితా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారిని అలంకరించారు. ఇక నాలుగో రోజు గాయత్రీదేవి అలంకారం ఉంటుందంట. ఎంతో చక్కనైన ఆ అమ్మ రూపం మనకెంతో భాగ్యాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది కదా. ఇక ఇవాళ చిన్నపిల్లలకి పసుబొట్టు ఇవ్వాలని నా చిన్న కుట్టిలకి పసుబొట్టు ఇచ్చారు చూడండి. అమ్మవారిని చిన్నపిల్లల రూపంలో ఇలా సేవ చేసుకుంటుంటారంట, మాల ధరించి అమ్మ దీక్ష తీసుకున్న వాళ్ళు. ఆలయంలో దేవీ సహస్రనామాలతో కుంకుమార్చనలు, చండీ హోమం చేశారు. చాలా మంది చేయించుకున్నారు కూడా. అమ్మవారి దీక్ష కూడా చాలా మంది తీసుకున్నారు. ఆ అమ్మవారి చల్లని చూపు అందరిపై ఉండాలని కోరుకుంటూ ఇక ఈ వీడియో ముగిస్తున్నాను. మళ్ళీ ఇంకో వీడియోతో వచ్చేస్తా. స్టే ట్యూన్ టు మై ఛానల్.